సో మనము ఒక పేషెంట్కి లివర్ ఫెయిల్ అయిపోయింది, ఎండ్ స్టేజ్ వచ్చింది అన్నాక వాళ్ళకి లివర్ ట్రాన్స్ప్లాంట్ అని ఆలోచిస్తాం. లివర్ ట్రాన్స్ప్లాంట్ రెండు రకాలు. మనకి లివర్ ట్రాన్స్ప్లాంట్లో ఒకటేమో కెడావరిక్ లివర్ ట్రాన్స్ప్లాంట్ అండ్ లివింగ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంట్. కెడావరిక్ లివర్ ట్రాన్స్ప్లాంట్ అంటే మనకి రకరకాల కారణాల వల్ల, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో, లేకపోతే స్ట్రోక్ వచ్చిన వాళ్ళు, కామన్లీ ఈ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు, రోడ్ ట్రాఫిక్స్ వచ్చిన వాళ్ళు, కొన్ని రకాల బ్రెయిన్ ట్యూమర్స్ ఉన్న వాళ్ళకి, హ్యాంగింగ్ అయిన వాళ్ళకి, కొంతమందికి బ్రెయిన్ డెత్ అని ఉంటుంది. అంటే ఆ బ్రెయిన్ డెడ్ వాళ్ళకి గుండె కొట్టుకుంటుంది కానీ బ్రెయిన్లో ఉండే ఫంక్షన్స్, అంటే మన క్రేనియల్ నర్వ్ ఫంక్షన్స్, మింగే ఫంక్షన్, ఐస్ ఫంక్షన్, బ్రీతింగ్ చేసే ఫంక్షన్ అన్నీ ఆగిపోతాయి. సో వాళ్ళని మనం గవర్నమెంట్ వాళ్ళని బ్రెయిన్ డెడ్ అని డిఫైన్ చేస్తుంది. అంటే క్లినికలీ వాళ్ళు చనిపోయినట్టే, బట్ హార్ట్ కొట్టుకుంటుంది అనమాట. అలా బ్రెయిన్ డెడ్ ఉన్న వాళ్ళు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్, స్ట్రోక్, బ్రెయిన్ ట్యూమర్స్, హ్యాంగింగ్, అలాంటి రకరకాల కారణాలు వాళ్ళు ఒకసారి హాస్పిటల్ అడ్మిట్ అయ్యాక వాళ్ళని యూజువలీ న్యూరాలజీ, న్యూరోసర్జరీ విభాగంలో అలాంటి పేషెంట్స్ని అడ్మిట్ చేస్తారు. వాళ్ళకి సిటీ స్కాన్, ఎంఆర్ఐ, కొన్ని బ్రెయిన్ స్టెమ్ టెస్టింగ్ అన్నీ అయ్యాక న్యూరాలజిస్ట్ చూసి వీళ్ళు బ్రతకడానికి ఛాన్స్ లేదు, బ్రెయిన్ డెడ్ అయ్యారు అని నిర్ధారిస్తారు. అది మంది గవర్నమెంట్ ఒక రూల్ ఉందన్నమాట. అది ఎలా ఏ టెస్టులు చేశాక బ్రెయిన్ డెడ్ అని డిక్లేర్ చేయొచ్చో, ఇద్దరు న్యూరాలజిస్ట్ ఆ పేషెంట్ని చూసి 6 గంటల గ్యాప్లో చూసి బ్రెయిన్ డెడ్ అనేసి టెస్టింగ్ చేస్తారు. వాళ్ళకి స్పాంటేనియస్ బ్రీతింగ్ ఉండదు, స్పాంటేనియస్ ఐ మూమెంట్ ఉండదు, క్రేనియల్ నర్వ్ రిఫ్లెక్స్ అని ఇదైపోతాయి. సో ఈ క్రైటీరియా వరకు 2 న్యూరాలజిస్ట్ 6 గంటల తర్వాత టెస్టింగ్ చేసినాక అప్నియా టెస్ట్ అని కూడా ఒక టెస్ట్ చేశాక బ్రెయిన్ డెడ్ అని నిర్ధారిస్తారు. అలాంటి వాళ్ళది మొత్తం లివర్ తీసి మన ఎవరికైతే లివర్ అవసరం ఉందో పేషెంట్కి, వాళ్ళకి ఆ మొత్తం లివర్ని పెడతారనమాట. ఇది కాకుండా ఇంకోటి మనకి లివింగ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంట్. లివింగ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంట్ అంటే మనకి లివర్ కావాల్సినప్పుడు ఈ బ్రెయిన్ డెడ్ లివర్ అంటే అలాంటివి లేవు. అలాంటివి మన ఇండియాలో షార్టేజ్. ఇప్పుడు మనకు కొన్ని అబ్రాడ్, కొన్ని ఇప్పుడు యుఎస్, యూరోప్ లాంటి కంట్రీస్లో 80% బ్రెయిన్ డెడ్ కెడావరిక్ ట్రాన్స్ప్లాంట్స్ అవుతాయి, ఓన్లీ 20% లివింగ్ డోనర్ అవుతాయి. బట్ మన ఇప్పుడు ఈ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్, మన జపాన్, కొరియా, ఈవెన్ ఇండియాలో కెడావర్ ఆర్గాన్కి డొనేషన్కి ముందుకు వచ్చే వాళ్ళు చాలా తక్కువ. అంటే జనరల్ పబ్లిక్ ఎడ్యుకేషన్ లెవెల్స్ కానివ్వండి, మన హెల్త్ సిస్టమ్ కానివ్వండి, రకరకాల కారణాల వల్ల చాలా మందికి కెడావరిక్ ఆర్గాన్స్ దొరకదు. అలాంటి వాళ్ళకి ఏం చేయాలి? లివర్ ఫెయిల్ అయిన వాళ్ళకి యూజువలీ మన క్లోజ్ రిలేటివ్స్, మన బ్రదర్ కానీ, సిస్టర్ కానీ, పెద్దవాళ్ళకి మన పిల్లలు కానీ, లేకపోతే చిన్నపిల్లలకి మన పేరెంట్స్ కానీ, యూజువలీ ఒక 80 to 50 మధ్య హెల్త్ ప్రాబ్లమ్స్ లేనోళ్ళు, ఏం మేజర్ హెల్త్ ప్రాబ్లమ్స్ లేనోళ్ళు, ఏం తాగుడు లేనోళ్ళు, ఏం లివర్ డిజీజ్ లేని వాళ్ళు, వాళ్ళ లివర్లో కొంత భాగము ఎవరికైతే లివర్ ఫెయిల్ అయిందో వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు మా రిలేటివ్కి, నేను మా ఫాదర్కి లివర్ ఇద్దాం అనుకున్నాను అనుకోండి, నాకు 1 కిలో లివర్ ఉంది, దానిలో 500 గ్రాములు తీసి మనము వాళ్ళకి డొనేట్ చేస్తాం అనమాట. ఈ లివర్ డొనేషన్ అనేది ఫెయిర్లీ సేఫ్. అంటే మన రిస్క్ ఒక 500లో ఒకళ్ళకి రిస్క్ ఉంటుంది, అది చాలా తక్కువ రిస్క్. సో జనరలీ మనం ఆ లివర్ డొనేట్ చేసే వాళ్ళు కూడా ఏమి హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, షుగర్లు, బీపీలు ఏం లేకుండా సన్నగుండి తాగుడు, లివర్ ప్రాబ్లమ్స్ తీసుకొని వాళ్ళ లివర్లో ఒక భాగం, ఇప్పుడు అడల్ట్ అయితే, ఇప్పుడు అడల్ట్స్కి ఇస్తున్నాం అంటే యూజువలీ సగభాగం ఇస్తాం అనమాట. ఇప్పుడు నేను మా ఫాదర్కి అలా ఇవ్వాలనుకుంటే ఒక కిలోలో 500-600 గ్రాములు ఆయనకి ఇచ్చామంటే లివర్ మళ్ళీ 10 to 15 రోజుల్లో 1 కిలో అయిపోద్ది అనమాట నా లివర్. సో మనం అలా లివర్కి చాలా హ్యూజ్ రీజనరేషన్, అంటే మనకి లివర్ చాలా ఫాస్ట్గా గ్రో అయిపోద్ది. మీరు ఆలోచించండి, 1 కిలో లివర్లో 500 గ్రాములు ఇచ్చామంటే మళ్ళీ అది 15 రోజుల్లో 1 కిలో అయిపోద్ది అనమాట. ఆ కేపబిలిటీని మనం యూజ్ చేసి మన ఇండియాలో మోస్ట్లీ లివింగ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాము. మనం ఏంటంటే అది ఎంత లివర్ ఇస్తాము, అది 10%, 50% అనేది ఎవరికి అవసరం బట్టి ఉంటుంది. ఇప్పుడు యూజువలీ పిల్లలకి అవసరం ఉందనుకోండి, తల్లిదండ్రులు పిల్లలకి కంజనైటల్ లివర్ డిజీజ్ చేస్తున్నారంటే వాళ్ళకి చాలా చిన్న భాగం. సో లివర్లో లెఫ్ట్ లాటరల్ సెగ్మెంట్ అని ఉంటుంది, అది ఓన్లీ ఒక 15 to 20% అంతే ఇవ్వాల్సి రావచ్చు. అదే మనం అడల్ట్స్ అంటే వైఫ్ హస్బెండ్కి, కొడుకు ఫాదర్కి, అలా పెద్దవాళ్ళకి రిఫర్ చేస్తున్నారంటే అప్పుడు అట్లీస్ట్ 500-600 గ్రాముల లివర్ అవసరం ఉంటుంది. సో దాన్ని అడల్ట్స్ మన రైట్ హాఫ్ ఆఫ్ లివర్ ఇస్తాం అనమాట. ఇలా ఒక హెల్దీ పర్సన్ తన లివర్లో ఒక భాగం, రైట్ హాఫ్ కానీ లెఫ్ట్ లాటరల్ హాఫ్ కానీ ఇంకోళ్ళకి లివర్ డొనేట్ చేసినప్పుడు దాన్ని లివింగ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంట్ అంటారు. మన ఇండియాలో ఆల్మోస్ట్ మెజారిటీ లివింగ్ డోనర్ అవుతున్నాయి, స్మాల్ పర్సంటేజ్ ఇంకా కెడావరిక్ కూడా అవుతున్నాయి.